నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. 2026 టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు కొద్ది రోజులకే ఐర్లాండ్ చేతిలో వరుసగా 2 టీ20ల్లో ఓడి సిరీస్ కోల్పోవడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రపంచ ఛాంపియన్ జట్టే పసికూనగా భావించిన ఐర్లాండ్ ముందు తేలిపోవడంతో ఆటగాళ్లు కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు ఎంపికలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకున్నప్పటికీ ఒక్క మ్యాచ్ లో కూడా ఆడించకుండా బెంచ్ కే పరిమితం చేయడంపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ గంభీర్ తీసుకున్న నిర్ణయాలే జట్టు ఓటమికి ప్రధాన కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని, అండర్-19 స్థాయి నుంచి ఐపీఎల్ వరకు తన దూకుడైన బ్యాటింగ్ తో ప్రత్యర్థులను భయపెడుతున్న ఆటగాడిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారని ప్రచారం జరుగుతోంది. ఐర్లాండ్ పై కనీసం ఒక్క మ్యాచ్ లో అయినా అతడికి అవకాశం ఇచ్చి ఉంటే మ్యాచ్ స్వరూపమే మారిపోయేదని, పవర్ ప్లేలోనే ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకొచ్చే సామర్థ్యం వైభవ్ కు ఉందని చెప్పారు. జట్టులోకి ఎంపిక చేసి కేవలం వాటర్ బాయ్ లా ఉపయోగించడం యువ ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే చర్య అని విమర్శించారు. కోచ్ గా గంభీర్ యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచాల్సిందని, కానీ అవసరమైన సమయంలో వారికి అవకాశం ఇవ్వకపోవడం జట్టు ప్రయోజనాలకు విరుద్ధమైందని పేర్కొన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రాబోయే ఐర్లాండ్ తో 5 టీ20ల సిరీస్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వైభవ్ సూర్యవంశీని తుది జట్టులో ఆడించాల్సిందేనని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. లేకపోతే మరోసారి ఇదే పరిస్థితి ఎదురైతే విమర్శలు మరింత తీవ్రం అవుతాయని హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే గవాస్కర్ పేరిట వైరల్ అవుతున్న కొన్ని వ్యాఖ్యల్లో ఉపయోగించిన అసభ్య పదజాలం లేదా బెదిరింపు తరహా మాటలు ఆయన నిజంగానే అన్నారా లేదా అన్నది అధికారికంగా నిర్ధారించబడలేదు. ఇదే సమయంలో కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై కూడా విమర్శలు వచ్చినా అతన్ని కేవలం 2 మ్యాచ్ల ఆధారంగా అంచనా వేయడం సరైంది కాదని గవాస్కర్ అభిప్రాయపడినట్లు సమాచారం. కొత్త కెప్టెన్ కు సమయం ఇవ్వాలని, ఒక సిరీస్ ఓడిపోయిందని నాయకత్వాన్ని ప్రశ్నించడం తొందరపాటు నిర్ణయం అవుతుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లతో జరిగే సిరీస్ లో శ్రేయస్ తన నాయకత్వ ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశం ఉంటుందని, అక్కడ విజయవంతమైతే అన్ని విమర్శలకు సమాధానం దొరుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారని చెబుతున్నారు. మరోవైపు భారత బ్యాటింగ్ వైఫల్యం, మిడిల్ ఆర్డర్ లో నిలకడ లేకపోవడం, బౌలర్ల నుంచి ఆశించిన ప్రదర్శన రాకపోవడం, క్యాచ్లు వదిలేయడం వంటి అంశాలు కూడా ఓటమికి కారణాలుగా మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టు అనే ఆత్మవిశ్వాసంతో కాకుండా ప్రతి ప్రత్యర్థిని సమానంగా తీసుకోవాలని, ఐర్లాండ్ వంటి జట్టును తక్కువ అంచనా వేయడం ప్రమాదకరమని పలువురు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అభిమానులు సోషల్ మీడియాలో గంభీర్ వ్యూహాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైభవ్ సూర్యవంశీకి వెంటనే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా ప్రయోగాలు చేస్తే భవిష్యత్తులో భారత జట్టుకు నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఇంగ్లాండ్ తో జరిగే 5 టీ20ల సిరీస్ పైనే ఉంది. ఈ సిరీస్ లో జట్టు కూర్పు ఎలా ఉంటుందో, వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందో లేదో, గంభీర్ తన వ్యూహాన్ని మార్చుకుంటాడో లేదో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లాండ్ పై మెరుగైన ప్రదర్శన చేసి ఐర్లాండ్ ఓటమి చేదు జ్ఞాపకాలను చెరిపివేయాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకోగా, అభిమానులు మాత్రం ఈసారి తప్పకుండా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని, ప్రపంచ ఛాంపియన్ కు తగ్గ ఆటతో మళ్లీ విజయాల బాట పట్టాలని ఆశిస్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.